ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. ఎల్లుండి ప్రత్యేక అసెంబ్లీ సహా పలు అంశాలపై చర్చ. రాజధాని అమరావతిపై తీర్మానం చేసే ఛాన్స్. ఇప్పసారా అంశంపై అధ్యయనం చేస్తాం. తామొచ్చాక మద్యం ఆదాయం పెరగలేదు. అసెంబ్లీలో మంత్రి జూపల్లి ప్రకటన. డీజిల్ పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. సరఫరాపై హర్దీప్తో మాట్లాడిన కిషన్ రెడ్డి. ఏపీలో గ్యాస్ కొరత లేదు. అవకాశం ఉన్న చోట ఎల్పీజీ నుంచి పైప్డ్ గ్యాస్ కు మార్పు. మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ. యుద్ధం పేరుతో ధరలు పెంచేశారు. సిలిండర్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయన్న జగన్. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. దమ్ముంటే పార్లమెంట్లో చర్చకు రావాలి. డీలిమిటేషన్ పై రఘునందన్ రావు కామెంట్స్. భద్రాచలం రామాలయ అభివృద్ధికి 586 కోట్లు. తొలి విడతగా 351 కోట్లు మంజూరు. అభివృద్ధి కోసం 3 దశల్లో మాస్టర్ ప్లాన్. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. హైదరాబాద్ లో జీఎస్టీ చెల్లింపుల్లో స్కామ్. 66 షెల్ సంస్థల ద్వారా 177 కోట్ల ఎగబేత. డేటా అనాలిటిక్స్ ఆధారంగా డీజీజీఐ చర్యలు. మద్యం మత్తులో కారుతో బైక్ ను ఢీకొట్టిన లావణ్య. పరారయ్యేందుకు లావణ్య మరో యువకుడు యత్నం. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. హైదరాబాద్ లో మూలన కల్తీ ఉత్పత్తులు. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు. అల్లం పేస్ట్, ఐస్ క్రీమ్, కేకులు కల్తీ. మా గ్రామానికి రహదారి ఏర్పాటు చేయండి. మన్యం జిల్లాలో గిరిజనుల నిరసన. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఆందోళన. ఓర్వకల్లు జైరా స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. పరిసర ప్రాంతాల్లో కమ్ముకున్న పొగ. శ్రీకాళహస్తిలో 2 ఘరానా దొంగలు అరెస్ట్. 40 లక్షల విలువైన రూటర్లు స్వాధీనం. సెల్ టవర్ల దగ్గర రూటర్లు దొంగలించిన నిందితులు. యుద్ధ పరిణామాలపై విదేశాంగ శాఖ వివరణ. దేశంలో ఇంధన కొరత లేదని క్లారిటీ. కేంద్రానికి అండగా ఉంటామన్న అఖిలపక్షం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ. ఉడాన్ 2.0 పథకానికి మంత్రివర్గం ఆమోదం.